నమస్తే అండి. నేను వాణి. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం బెజ్జారపు వినోద్ కుమార్ గారు రచించిన 'సుగంధ సమీరం' అనే ఒక మంచి కథను విందాం. చీకటి వెలుగులో ఏది ముందు ఏది వెనక అడిగింది ఇందిర ఎదురుగా నల్లటి రోడ్డును అంతకంతకు కమ్మేస్తున్న చీకట్లను చూస్తూ. నున్నటి రోడ్డుపైన ఆ కారు ప్రయాణం ప్రారంభమై అప్పటికి 4 గంటలైంది. సమాధానం రాకపోవడంతో తన ప్రశ్నకు తనకే నవ్వు వచ్చింది ఇందిరాకు. బ్యాక్ సీట్లో తన పక్కనే కూర్చుని ఉన్న అనసూయ వైపు చూసి నవ్వుతూ, క్లిష్టమైన ప్రశ్న కదా, నువ్వేం చెప్తావులే, నువ్వే కాదు ఎవరికీ సమాధానమే తెలియని ప్రశ్న ఇది అంది. ముందు వెనక రెండూ చీకటే అంది అనసూయ సమాధానంగా. ఎలా? పుట్టుకకు ముందు, చనిపోయిన తర్వాత రెండూ చీకటే కదా, వెలుగు ఉండేది మధ్యలో అంది అనసూయ. అనసూయ కేసి అపురూపంగా చూసింది ఇందిర. అనసూయ ఆమెకు చిన్నప్పటి స్నేహితురాలు. వారిద్దరిలో ఒకరికి తెలియని రహస్యం ఇంకొకరిలో ఏదీ లేదు. జీవితంలో ఏ నిర్ణయమైనా అనసూయ తోడు లేకుండా తీసుకోలేదామె. ఇప్పుడు కూడా అందుకే ఆమెను తనకు తోడుగా తీసుకెళ్తుంది, ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికే. మరో అరగంట గడిచేసరికల్లా కారు ఒక ఇంటి ముందర ఆగింది. మరీ కొత్తది మరీ పాతది కాని ఆ ఇంటిపైన ఉన్న అక్షరాలను చదివింది ఇందిర. మన ఇల్లు అని. అది ఒక అనాథాశ్రమం. ఊరికి కాస్త దూరంగా ఉండడంతో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ఎడం వైపున మానేరు నది, దూరంగా ఆకుపచ్చని పంట పొలాలు, ప్రగాఢమైన సాయంకాలపు నిశ్శబ్దం. కారు దిగగానే తన భుజాల చుట్టూ ఉన్న ఖరీదైన శాలువాను సర్దుకుంది ఇందిర. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే అక్కడ ఇంచుమించు వాళ్ళంతే వయసున్న ఒక ఆవిడ అడిగింది, చెప్పండమ్మా, ఏం కావాలి అని. నేను ఈ ఆశ్రమం మేనేజర్ని కలవాలని వచ్చానండి, చిన్న పనుంది అంది ఇందిర. ఓహో, ఇది వాడు బయట డోనర్స్ని కలిసే సమయం, అందుకే బయటికి వెళ్ళాడు, రావడానికి మరో గంటన్నరైనా పడుతుంది అందామె. వాళ్ళ కళ్ళల్లో కనబడుతున్న సంశయాన్ని గమనించి తిరిగి తనే చెప్పింది, నేను రమణ తల్లిని, నా పేరు పరమేశ్వరి. వాళ్ళిద్దరినీ ఆఫీస్ రూమ్ని ఆనుకుని ఉన్న మరో రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. సోఫాలో కూర్చున్న ఇందిరా చూపు ఎదురుగా సజ్జపైన ఉన్న పాతబడిన ఒక ఇనుప ఊయలపైన పడింది. ఆ ఊయలపైన ఉన్న 2 హంసల బొమ్మను చూడగానే ఆమె పెదాలు వణికాయి, కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అంటే మీరు మొదటి నుండి ఇక్కడే ఉంటున్నారా అడిగింది అనసూయ. లేదమ్మా, వాడు గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి ఈ ఆశ్రమం బాగోగులు చూసుకుంటున్నాడు. మీ అబ్బాయికి సామాజిక సేవ అంటే అంత ఇష్టమా ఆశ్చర్యంగా అడిగింది ఇందిర. సమాజానికి కాదు, ఎవరికైనా సేవ చేయడం అంటే వాడికి ఇష్టం. ఈ ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. కాకపోతే వాడు ఈ ఆశ్రమాన్నే ఎంచుకోవడానికి కారణం ఉంది అంది పరమేశ్వరి. ఏంటా కారణం అంది అనసూయ. నిజానికి వాడు నా కన్న కొడుకు కాదు. ఇదే ఆశ్రమంలో ఎవరో వదిలేసిపోతే నేను దత్తత తీసుకొని పెంచుకున్నాను అంది నవ్వుతూ. ఓహో, ఆశ్రమం పట్ల కృతజ్ఞతతోనా అంది. కాదమ్మా, వాడి ప్రేమ ఆశ్రమం మీద కాదు, అనాథ పిల్లల మీద. అలా అని ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిన తల్లిదండ్రులను ద్వేషించడు. వాడిది రాముడిని రావణుడిని సమానంగా ప్రేమించే వ్యక్తిత్వం. కారణం, వాడెప్పుడూ మనుషుల ప్రవర్తనని చూడడు, ఆ ప్రవర్తన వెనకాల ఉన్న మనసును, ఆ మనసు అలా ఉండటానికి కారణమైన పరిస్థితులనే చూస్తాడు అంది పరమేశ్వరి. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో గర్వం కనిపించింది. రాత్రి 8:30 అవుతుండగా వచ్చాడు రమణ. రాగానే ఇందిరా కూర్చున్న రూంలోకి వెళ్ళి అడిగాడు, చెప్పండమ్మా, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. నేను మీతో కొంచెం వివరంగా మాట్లాడాలి, కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది అంది ఇందిర అభ్యర్థిస్తున్నట్టు. అలాగేనమ్మా, ఇది భోజనాల టైం, అందరం కలిసి భోంచేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం అనేసి వాళ్ళని తీసుకొని డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. అక్కడ బల్ల ముందర అప్పటికే కూర్చుని ఉన్నారు పిల్లలు, కొంతమంది వృద్ధులు కూడా. అందరితో కలిసి భోజనం చేసిన తర్వాత ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు రమణ. చెప్పండమ్మా, మీరు ఎంతసేపైనా నాతో మాట్లాడొచ్చు అన్నాడు. రమణ, ఇందిర, అనసూయలతో పాటు పరమేశ్వరి కూడా కూర్చుంది. మీరు కేసీ బ్యాటరీస్ పేరు విన్నారా అంది ఇందిర. అంత పెద్ద కంపెనీ పేరు వినని వారుంటారా?
మా ఆశ్రమంలో ఉన్న పవర్ జనరేటర్ ఆ కంపెనీదే అన్నాడు రమణ. ఆ కంపెనీ యజమాని దేవవ్రత భార్యను నేను. నా పేరు ఇందిర. కేసీ అంటే కృష్ణ చైతన్య. వాళ్ళిద్దరూ నా కొడుకులు అంది. చాలా సంతోషం అండి. మీరు మమ్మల్ని ఇలా వెతుక్కుంటూ రావడం. కానీ మీరు ఏం ఆశించి ఇంత దూరం వచ్చారో తెలీదు. చెప్పండి అన్నాడు రమణ. మా ఆయన చనిపోయి 1.5 ఏళ్లు కావస్తుంది. ఆయన చనిపోయేటప్పుడు ఆస్తిని 3 సమాన భాగాలు చేసి నా 2 కొడుకులకు నాకు ఒక్కో భాగం చెందేలా వీలునామా రాసి చనిపోయాడు అంది ఇందిర. ఆమె ఒక్కో మాట చెప్తున్న కొద్దీ వింటున్న వారిలో ఆమె ఇంకా ఏం చెప్తుందో అన్న కుతూహలం పెరిగిపోయింది మిగిలిన వారిలో. నిజానికి ఆమె అక్కడికి వచ్చిన ఉద్దేశం అనసూయకు కూడా చెప్పలేదు. మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. వీలునామా విషయం తెలియగానే అప్పటి వరకు నా పట్ల ఎంతో ప్రేమగా ఉన్న నా కొడుకులిద్దరి ప్రవర్తనలో మార్పు వచ్చింది. హఠాత్తుగా వారి ప్రవర్తనలో వచ్చిన మార్పు నన్ను విస్మయానికి గురిచేసింది. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరొచ్చి నా భాగానికి వచ్చిన ఆస్తిని తనకు ఇవ్వమని, నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని బతిమాలారు. ఎన్నో ప్రలోభాలకు గురి చేయాలని చూశారు. ఆఖరికి బెదిరించారు కూడా. మాట పెగలకపోవడంతో కొద్దిసేపు ఆగి మళ్ళీ చెప్పసాగింది. నిజానికి ఈ వయసులో నాకు ఆ ఆస్తితో పనిలేదు. కానీ వాళ్ళు తొందరపడి తమలోని వ్యాపార తత్వాన్ని బయటపెట్టుకున్నారు. నన్ను తమ వ్యాపారంలో భాగంగానే చూశారు. దాంతో వారికి నా వాటా ఇవ్వను అని చెప్పాను. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోయి నా ఆస్తి విషయంలో కోర్టుకు వెళ్ళారు. వాళ్ళ తాత నుండి సంక్రమించిన వ్యాపారాన్ని వాళ్ళ నాన్న డెవలప్ చేశాడు కాబట్టి ఆస్తి మొత్తం తమకే దక్కాలి అనేది వారి వాదన. కన్నతల్లితో ఉండే అనుబంధాన్ని కూడా వ్యాపారంలో భాగంగానే భావించిన వాళ్ళని చూస్తే అసహ్యం వేసింది. అందుకే నేను న్యాయ పోరాటం చేశాను. కోర్టులో గెలిచాను. ప్రస్తుతం నా వంతుకు వచ్చిన నా వాటా విలువ సుమారు 40 కోట్లు అంది ఇందిర. అక్కడున్న ముగ్గురికి ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఈమె ఈ ఆశ్రమానికి ఎందుకు వచ్చింది, ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తుంది అనే ప్రశ్నలే మెదిలాయి ముగ్గురిలోనూ. ప్రపంచంలో అందరూ ఒకేలా పుడతారమ్మా. అనువంశికంగా ఎలాంటి లక్షణాలు వచ్చినా అవి చాలా వరకు ఉద్వేగాల వరకే పరిమితమవుతున్నాయి. వారు ఎదిగే క్రమంలో వారి వ్యక్తిత్వ నిర్మాణంలో పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారు వ్యాపార కుటుంబంలో పుట్టి అందులోనే పెరిగారు. వారి ప్రవర్తన అలాగే ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత వారిని నిందించడంలో అర్థం లేదు. సరే కానీ మీరు ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటో చెప్పండి అన్నాడు రమణ. ఏదో చెప్పబోయి ఆగిపోయిందామె. గబాల్న లేచి పక్క రూంలోకి పరిగెత్తి సజ్జపైన ఉన్న ఊయల్ని చూస్తూ ఏడవసాగింది. ఆమె నోటి నుండి చిన్న శబ్దం కూడా రావడం లేదు. కానీ కన్నీళ్లు మాత్రం ధారలుగా కారసాగాయి. ఏమైందమ్మా అంది పరమేశ్వరి. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు అర్ధరాత్రి వేళ ఇదే ఊయలలో నా మొదటి కొడుకును వదిలేశాను అంది. ఊహించిన ఆ పరిణామానికి అనసూయ, పరమేశ్వరి ఆశ్చర్యపోయారు. రమణ మాత్రం మెల్లిగా ఆమె భుజాల్ని పట్టుకొని లేపి ఆఫీస్ రూంలోకి తీసుకొచ్చాడు. ఒకానొక సమయంలో మనం చేసే పని ఆ సమయానికి కరెక్టేనమ్మా. వాటి గురించి ఆలోచిస్తూ పోతే మన జీవితంలో గతం తప్ప మరేమీ ఉండదు. ఇప్పుడు మీరేం చేయదలుచుకున్నారో చెప్పండి అన్నాడు. నా 2 కొడుకుల విషయంలో ఎప్పుడైతే నేను మోసానికి గురయ్యానో నేను వదిలేసిన నా కొడుకును చూడాలనిపించింది. దయచేసి నాకు వాడిని ఒక్కసారి చూపించగలరా? వాడిని ఎవరైనా తీసుకెళ్ళుంటే ఆ అడ్రస్ అయినా ఇవ్వండి. నేనేమీ వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను. వాడికి నేను తల్లిని అని కూడా చెప్పను. ఒక్కసారి వాడిని చూడాలనుంది. క్షమించండి అమ్మా, ఈ ఆశ్రమం రూల్సు అంటూ ఏదో చెప్పబోయాడు. అంతలోనే ఇందిర లేచి వెళ్ళి అతని కాళ్లపైన పడి ఏడవసాగింది. ఆమె బాధను అతను చూడలేకపోతున్నాడు. జీవితంలో మొదటిసారి అతను ఆశ్రమం నియమాలను ఆమె కోసం అతిక్రమించాలని నిశ్చయించుకున్నాడు. సరేనమ్మా, మీకోసం నేను మీ అబ్బాయి వివరాలు అందించగలను అనేసి ఒక చెక్క బీరువాని తెరిచి అందులో నుంచి 30 ఏళ్ల కిందటి పాత రిజిస్టర్ ఒకటి తీసి మధ్య మధ్యలో ఇందిరాను వివరాలు అడుగుతూ కొద్దిసేపు వెతికాడు. అందులో సడన్గా ఒక పేజీ దగ్గర ఆగిపోయాడు.
అతని మొహంలో రంగులు మారిపోయాయి. మరొక ఫైల్ తీసి అందులో నుండి లీగల్ అడాప్షన్ పేపర్లు, ఫారాలు అన్నీ చెక్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇందిరాతో అన్నాడు, అమ్మా, ఇంకా పూర్తి వివరాలు దొరకలేదు. నాకు రేపటి వరకు టైం ఇవ్వండి అని లేచి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చి పడుకోమంది పరమేశ్వరి. కానీ తాను ఆ ఊయలో ఉన్న గదిలోనే పడుకుంటానని చెప్పి అనసూయతో కలిసి ఆ గదిలోనే సోఫాలో పడుకుండిపోయింది ఇందిర. మర్నాడు ఉదయం ఆమె నిద్ర లేచేసరికి ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉన్న రమణ కనిపించాడు. ఎంతో ఆతృతగా అతని దగ్గరకు వెళ్ళింది ఇందిర. అమ్మా, మీరు ముందుగా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి రండి అన్నాడు రమణ. రాత్రంతా నిద్రపోనట్లుగా అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. విపరీతమైన మానసిక సంఘర్షణలో గాయపడి అలసిపోయిన సైనికుడిలా ఉన్నాడు. మారు మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చారు ఇందిర, అనసూయలు. పరమేశ్వరి లేదా అడిగింది ఇందిర. అమ్మ తెలిసిన బంధువుల ఇంటికి వెళ్ళింది, రాత్రికి గాని రాదు అన్నాడు రమణ బలహీనంగా నవ్వుతూ. నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా ఆతృతగా అడిగింది ఇందిర. తెలిసిందమ్మా, కానీ అంటూ ఆగిపోయాడు. ఏమైంది, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు గబగబా అడగసాగింది ఇందిర. అతను తనను పెంచిన తల్లిని వదిలి రావడానికి ఇష్టపడట్లేదు అన్నాడు. అయినా పర్లేదు, ఒక్కసారి చూస్తానంతే, వీలైతే ఒక్కసారి తాకుతాను, లేకుంటే లేదు అంది దాదాపుగా ఏడుస్తూ. నువ్వు వదిలి వెళ్ళిన కొడుకును నేనే అన్నాడు భావరహితంగా. అతని మాటలు పూర్తి కాకుండానే ఒక్కసారిగా వెళ్ళి రమణను వాటేసుకుంది ఇందిర. ఇన్ని ఏళ్లుగా ఆమె అనుభవిస్తున్న హింస, అపరాధ భావన ఉప్పెనలాగా పొంగుకు వస్తుంటే ఆమె కన్నీళ్లతో అతని భుజం మొత్తం తడిసిపోసాగింది. అతను కూడా అంతే ప్రేమగా ఇందిరా కౌగిలిలో ఒదిగిపోయాడు. వాళ్ళు ఆ స్థితి నుండి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ అమ్మా, ఏదో మాట్లాడబోయాడు రమణ. నువ్వేమీ చెప్పక్కర్లేదురా, నువ్వు పరమేశ్వరి దగ్గరే ఉండు, కానీ ఈ ఒక్కరోజు మాత్రం నన్ను నీ అమ్మలాగా ఉండనివ్వు చాలు, అంతకు మించి నేనేమీ ఆశించను అంది అతని చేతులు పట్టుకొని. అప్పటి వరకు ప్రేక్షకురాలిగా ఉన్న అనసూయ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆ రోజంతా వాళ్ళిద్దరూ క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. ప్లేట్లో భోజనం పెట్టుకొచ్చి తనే స్వయంగా కలిపి తినిపించింది. రమణ కూడా ఆమె ఒళ్ళో పడుకుని ఎన్నో కబుర్లు చెప్పాడు. కారులో ఇద్దరూ బయటికి వెళ్ళి పొలాల గట్ల వెంట తిరిగి వచ్చారు. రమణ బాల్యం గడిచిన తీరును అడిగి మరీ చెప్పించుకున్న ఇందిర తాను అనుభవించిన బాధనంతా అతనికి చెప్పింది. సాయంత్రం అవుతున్న కొద్దీ ఇందిర మనసంతా దిగులుతో నిండిపోయింది. సాయంత్రం ఆశ్రమానికి రాగానే తన బ్రీఫ్ కేసులో నుంచి ఆస్తి పేపర్లు తీసి రమణ చేతిలో పెట్టింది ఇందిర. ఇది న్యాయంగా నీకు చెందాల్సిన వాటా, ఎందుకంటే ఇది మీ నాన్న సంపాదన. నీకు చెప్పానుగా, పెళ్లికి ముందే చేసిన పొరపాటు వల్ల ఈ అనర్థం జరిగింది. కానీ నిన్ను వదులుకున్న 2 ఏళ్ల తర్వాత మీ నాన్ననే పెళ్లి చేసుకున్నాను. కానీ నీ విషయం మీ నాన్నతో సహా ఎవరికీ చెప్పలేకపోయాను. రేపటి నుండి అవి నీ పేరు మీదకు మార్చే పనిలో ఉండు అంది. ఆ కాగితాలను బీరువాలో పెట్టాడు రమణ. చీకట్లో నుంచి చీకట్లోకి చేసే ప్రయాణమే జీవితం, మధ్యలో ఉండేదే వెలుతురు. ఎంత బాగా చెప్పావు అనసూయ. కానీ చీకటి ఒకేలా ఉంటుంది, వెలుతురు మాత్రం భిన్నమైన ఛాయలతో కూడి ఉంటుంది. అర్ధరాత్రి వేళ కారు లైట్ల వెలుతురును దాటి వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న నల్లటి రోడ్డును చూస్తూ అంది ఇందిర. అతను నీ కొడుకు కాదని తెలిసి అతనికి ఆస్తిని ఇవ్వడం నాకు నచ్చలేదు అంది అనసూయ. క్రితం రోజు రాత్రి జరిగిన సంఘటన వారి కళ్ళ ముందర మెదిలింది. అర్ధరాత్రి దాటిన చాలాసేపటికి బాత్రూంకి వెళుతూ అనసూయను తోడు తీసుకుని వెళ్ళింది ఇందిర. రమణ గది ముందు నుండి వెళ్తూ ఉండగా ఆ గదిలో నుంచి మాటలు వినపడుతుంటే ఆగి ఆ మాటలను విన్నారు. రమణ తన తల్లితో అంటున్నాడు, నేను రికార్డ్స్ పరిశీలిస్తుంటే ఒక భయంకరమైన నిజం తెలిసిందమ్మా. ఆమె వదిలి వెళ్ళిన పసిగుడ్డు రాత్రంతా చలిలో ఉన్నందువల్ల తెల్లవారి న్యూమోనియాతో చనిపోయాడు. కానీ ఈ విషయం ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. అయ్యో పాపం, ఈ విషయం తెలిస్తే ఆమె తట్టుకోలేదు. ఏదైనా మార్గం వెతుకు అంది పరమేశ్వరి. నేను ఆమె కొడుకును అని చెప్తానమ్మా. రేపొక్కరోజు నువ్వు నాకు ఈ సహాయం చేయాలి అన్నాడు రమణ.
సన్నగా పరమేశ్వరి ఏడుపు వినిపించింది. రేపొక్క రోజుకైతే పర్వాలేదు. ఇందిర లేవకముందే నేను మామయ్య ఇంటికి వెళ్ళిపోతాను. తిరిగి రాత్రికల్లా వస్తా. ఈ లోపల ఆమెను పంపించేసేయ్. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనని నీకు తెలుసు కదరా. మాటలతో పాటే ఆమె ఏడుపు పెరగసాగింది. ఇంకా అక్కడ ఉండలేక నిశ్శబ్దంగా గదిలోకొచ్చారు. రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు రాగానే అనసూయలో అసహనం పెరిగిపోయింది. అతనంటే నీకు తెలియదు అనుకొని నీ కన్న కొడుకులా నాటకమాడాడు. సరే, కానీ నీ కొడుకు కాదని తెలిసి నువ్వు కూడా భలేగా అచ్చు అతని కన్న తల్లిలాగే నాటకమాడడం నాకు ఆశ్చర్యం కలిగించింది అంది అనసూయ. మౌనంగా ఉండిపోయింది ఇందిర. తిరిగి తనే అంది అనసూయ. మౌనం సమాధానం కాదు ఇందిరా. నీ కన్న కొడుకు కాదు అని తెలిసి 40 కోట్ల ఆస్తిని అతడి చేతిలో పెట్టావు. అనసూయ మాటలు పూర్తి కాకముందే బ్రీఫ్ కేసులో నుంచి ఆస్తి కాగితాలు తీసింది ఇందిర. ఇదిగో ఆస్తి కాగితాలు. వస్తుంటే పిలిచి నా చేతిలో పెడుతూ వాడు చూసిన చూపు నాకు ఎన్నో పాఠాలు నేర్పింది అనసూయ. వాడిలో దైవత్వం ఉంది అంది పూడుకుపోతున్న గొంతుతో. ఆమె కళ్ళల్లో మెరుస్తున్న నీరు దుఃఖానికి ప్రతీకగా అనిపించలేదు అనసూయకు. మర్నాడు తన ఇంటిలో కూర్చుని ఉంది ఇందిర. సోఫాలో ఆమెకు ఇరువైపులా కూర్చుని ఉన్నారు ఆమె ఇద్దరి కొడుకులు కృష్ణ, చైతన్య. వాళ్ళు తల్లితో ఎంత ప్రేమతో ఉన్నారంటే అసలు ఈ ప్రపంచంలో తమ తల్లిని మించిన వ్యక్తి లేదు అన్న భావనలో ఉన్నారు. తల్లి పట్ల తమ ప్రవర్తనకు కుమిలిపోతూ ఉన్నారు. కారణం, ఆమె తన వాటాకు వచ్చిన 40 కోట్ల ఆస్తిని ఇద్దరు కొడుకులకు సమానంగా పంచేసింది. కోర్టులో ఇంత పోరాటం చేసిన నీకు ఈ ఆస్తిని మాకివ్వాలని ఎందుకు అనిపించిందమ్మా అడిగాడు పెద్ద కొడుకు. ఎవరికి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో వాళ్ళకు అది ఇవ్వాలని ఒక మహర్షి నాకు చెప్పాడు. చెప్పడం కాదు, చేసి చూపించాడు అంది ఆత్మీయంగా వాళ్ళని దగ్గరకు తీసుకుంటూ. అందరూ వెళ్ళిపోయాక సాయంత్రం పూట అనసూయతో చెప్పింది ఇందిర. నాకిప్పుడు చాలా గర్వంగా ఉంది అనసూయ. రమణ గుర్తొచ్చిన ప్రతి క్షణము ఈ ప్రపంచంలో నా అంతటి ఉన్నత స్థాయి తల్లి లేదు అని అనిపిస్తుంది. అర్థం కానట్లుగా మొహం పెట్టింది అనసూయ. నువ్వు అనుకున్నట్టు నా కొడుకు చనిపోలేదు. రమణ నా స్వంత కొడుకు అంది ఇందిర ఉప్పొంగిపోతున్న హృదయంతో. అవునా, నీకెలా తెలుసు అంది అనసూయ. వాడి కుడి చెవి కింది భాగాన ఉన్న పెద్ద పుట్టుమచ్చను చూడగానే నాకెందుకో అనుమానం వచ్చింది. వాడు ఫైల్ చూస్తూ కలవరానికి గురైన విషయం గమనించాను. వాడు వెళ్ళాక నువ్వు పడుకున్నాక వెళ్ళి ఆ ఫైల్ తెరిచి చూశాను. అప్పుడే తెలిసింది పరమేశ్వరి దత్తత తీసుకుంది నా కన్న కొడుకునే అని. నేను ఆ ఆనందాన్ని తట్టుకోలేక బాత్రూమ్ తోడు కోసం నిన్ను లేపాను. కానీ వాడు ఆ రాత్రివేళ తన పెంపుడు తల్లితో మాట్లాడిన మాటలు విన్నాక వాడెంత ఉన్నతమైన వాడో తెలిసింది. వాడున్న చోటు ఆనంద పరిమళాలతో నిండి ఉంటుంది అంది ఇందిర. ఆమెకిప్పుడు ప్రపంచమంతా కూడా మంచివాళ్లతో నిండిపోయినట్లుగా కనిపిస్తుంది. కారణం రమణ. ఎంత గొప్ప కొడుకును కన్నావు ఇందిరా అంది అనసూయ. కాదు అనసూయ, వాడిని కనడం వల్లనే నేను గొప్ప తల్లినయ్యాను అంది ఇందిర. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండి ధారలుగా కారసాగాయి. ఆ కన్నీటిలో దుఃఖం పాలు, ఆనందం పాలు ఎంతో లెక్కగట్టే స్తోమత ఆ ఇద్దరిలో ఎవ్వరికీ లేదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.